కేసినేని అంటే ఫర్ సర్వీస్, ఇప్పుడు కేసినేని ఫర్ కాంట్రవర్సీ, కేసినేని ఫర్ కుటుంబ విభేదాలు అంటారు సార్. ప్రత్యర్థులు అనేది బయట వాళ్ళు లేరు సార్, మీ ఇంట్లో వాళ్ళే ఉన్నారు అంటే ఎలా చూసుకోవచ్చు సార్? 2019 మీ అన్నగారి కోసం మీరు కష్టపడ్డారు, కట్ చేస్తే 2024లో మీ అన్నగారి మీద అపోనెంట్గా ప్రత్యర్థిగా కంటెస్ట్ చేయడం అనేది. నాయకుడు కష్టంలో ఉన్నప్పుడు నాయకుడికి తోడుగా ఉండకుండా ఎదురు పార్టీ వాళ్ళతో సన్నిహితంగా ఉంటా. కుటుంబంలో మాకు సమస్యలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కుటుంబ సభ్యులు సమస్యలను రోడ్డు మీదకు తేకూడదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, కుటుంబంలోనే ఇద్దరుగా డివైడ్ చేసి మా ఫ్యామిలీ చీలికలు తెచ్చినాడని చెప్పేసి అన్నారు సార్. ఆ వ్యక్తి అహంకారంతో ఉంటాం. బాడీ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పక్క రాష్ట్రంలో బాడీ లాంగ్వేజ్తో ప్రభుత్వం కూలిపోయింది, రోజు బూతులు. ఎప్పుడు మీరు ప్రత్యేక రాజకీయంలో మీరు అడుగు పెట్టింది లేదు, కార్పొరేట్ కూడా గెలిచింది లేదు. ఎందుకు చేయలేదండి మీకు తెలుసా? 2014 చేశా. పేద ప్రజలకు భోజనం పెట్టా, పేద ప్రజలు మెడికల్ క్యాంపులు పెట్టా, చదువుకోవడానికి ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కట్టుతున్నా. తప్పంటారా మీరు? సార్ రతన్ టాటా సంబంధించిన సేవలు ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు సార్? కేసీఆర్ నాని గారు కదా సార్. మరి 2019 నుంచి రతన్ టాటా ట్రస్ట్ ఏది? మరి ఈయన ఎంపీఏగా చెప్పండి. అన్నని గెలిపించుకోమని అప్పుడు బాబు గారు మీకు చెప్పినారు, అట్లనే తమ్ముని గెలిపించుకోమని ఆ మాట సౌమ్యంగా చెప్తుంటే బాగుండు కదా సార్. బొకే తోసేశారు, అయినా కూడా తగ్గారా? ఇప్పుడు నాని రెచ్చగొట్టడానికి నాకు పోస్ట్ ఇవ్వాలి కదా, ఇచ్చారా? పోనీ అన్న చేసిన నాని అన్న ముఖ్యమంత్రి ఏదన్నా ప్రధానమంత్రి? మీ టార్గెట్ జగన్ రెడ్డియా కేసినేని నాని గారా? నా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చెప్తున్నా, మీరు రాసుకోండి, మళ్ళీ ఇంటర్వ్యూ మీకే ఇస్తా. నాని అనేవాడు నాకు టార్గెటే కాదు. నా భార్య మీద నేను కేసు పెట్టమంటాను. ఎవరన్నా ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాయంటే ఇంకా ఆయన మానసిక పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమనుకుంటున్నావు? నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా తక్కువ, నువ్వు కూడా జగన్ రెడ్డి లాగానే బిహేవ్ అంతకన్నా ఎక్కువ బిహేవ్ చేస్తాడు. వైఎస్ఆర్సీపీకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడో మీ పార్టీకి దర్శిత్ లాంటి వ్యక్తులు సార్. ఈ 6093 ఖైదీ బిచ్చగాళ్ళని చేశాడు అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అది మన ప్రభుత్వానికి ఈ సైకో ప్రభుత్వానికి ఉన్న తేడా అని. అంటే ఎదుటివాడిని తిట్టడమే అగ్రెసివ్ అంటే తప్పు. విజయవాడ నగర ప్రజలకి కేసినేని చిన్ని ఇప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు కాదు, 7-8 నెలల నుంచి చిన్ని అనే ఒక వైబ్రేషన్ లాగా నేను వెళ్ళిపోయాను. సార్ మీకు మీ అన్నగారు ఇంపార్టెంటా, చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. వితౌట్ కేసినేని నాని గారు వాట్ ఎగ్జాక్ట్ యు ఆర్ సార్ అంటే? ఐఎమ్ గోయింగ్ టు ది ఎంపీ ఆఫ్ విజయవాడ.